ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో వరంగల్ జిల్లాకు రాబోతున్నారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 4లో నివాసం ఉంటే నిరంజన్ గత కొంతకాలంగా చికిత్స లేని జన్యుపరమైన లోపంతో ఇబ్బంది పడుతున్నారు. చివరిసారిగా పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉందని ఆఖరి కోరికను ప్రకటించడంతో అది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేడు హనుమకొండకు వచ్చి ఆ బాలుడిని పరామర్శించనున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటనపై మరింత సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో కూడా వరంగల్కి అయితే చేరుకున్నారు. అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ను పరామర్శించేందుకు వారి యొక్క కుటుంబానికి ధైర్యం తెలిపేందుకైతే వరంగల్కి వస్తున్నారు. 7:30 ప్రాంతంలో మాత్రం అతని నివాసం వద్ద నుంచి అయితే అతను బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత మరికొద్దిసేపట్లో ఇక్కడికైతే వస్తారు. వచ్చేటువంటి క్రమంలో మనం ప్రస్తుతం ఉన్నటువంటి హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ వద్ద తన నిరంజన ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి ఆ విజువల్స్ చూసుకోవచ్చు. వారి యొక్క ఇంటి ప్రాంగణం చూడవచ్చు. ఇక్కడ ఇంటి ప్రాంగణానికి అయితే మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికైతే వస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా సుమారుగా 9:30 ప్రాంతంలో అయితే ఇక్కడ తన ఇంటి నివాసానికి చేరుకుంటారు. 9:45కి అయితే తన ఇంట్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత తన నిరంజన్తో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అతన్ని పరామర్శించడం, అదేవిధంగా ధైర్యం నింపేందుకైతే కూడా అతనితో మాట్లాడే అవకాశం ఉంది. సుమారుగా 10 నుంచి 10:45 వరకు అయితే కూడా ఇలా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ చూసుకోవచ్చు తన నివాసం వద్ద కూడా ఒకటే కోలాహలంగా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే వారి నేతలు కూడా ఇక్కడికే పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకునే క్రమంలో పోలీసులు వారిని అయితే అడ్డుకుంటున్నారు. ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం, వారందరినీ కూడా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇక్కడ కూడా మరి సంబంధించిన పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అదేవిధంగా నిరంజన్ యొక్క కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతకి అక్కడ వరంగల్ ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయానికి అయితే చేరుకుని అక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాతకి నేరుగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకుని ఎవరిని కూడా రాకుండా ఉండేందుకైతే కట్టడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.